కొలస్సీయులు 4:3, కొలోషియన్స్ 4:3. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సో పాల్ నోస్ ఇఫ్ యూ ప్రే, ప్రభువా నేను ప్రీచ్ చేయాలా, a door will be opened. Pray, door, willing heart and prayer will open the door. మనం ఇంటి కొరకు ప్రార్థన చేస్తాం, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం, వివాహం కొరకు చేస్తాం, అవునా, ఇంకా పిల్లలు పుట్టాలని, ఇంకా బ్లెస్ అవ్వాలని. ఓకే, సీ దట్ 3 చూద్దాం. విత్ ఆల్ ప్రేయింగ్ ఆల్సో ఫర్ అస్, పౌలు చెప్తున్నాడు, దట్ గాడ్ వుడ్ ఓపెన్ టు అస్ అంటు అస్ ఎ డోర్ ఆఫ్ అటరెన్స్. డోర్ ఆఫ్ అటరెన్స్ అంటే ఇతరులకు బోధించడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వడం. ఎ డోర్ ఆఫ్ అటరెన్స్. యు సీ దట్? నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. విల్లింగ్ హార్ట్ అండ్ ఎ ప్రేయర్. సీ దట్ యూ విల్ రిలీజ్ what you prophesy, what you pray. I should build a hospital. Yeah, you will build a hospital. Otherwise you will be settled as a doctor. Student, a door of utterance. సరే, ద్వారం తెరవబడ్డది. 1 కొరింథీయులు 16. For a great door and effectual is opened unto me. పెద్ద ద్వారం ఓపెన్ అయింది నాకు. And there are many adversaries. Again pray for adversaries. ఆ ద్వారము తెరవబడ్డ తర్వాత అనేక శత్రువులు ఉంటారు, దాన్ని ఆపుదామని, నేను ఇబ్బంది పెడదామని, నిన్ను లాగేద్దామని. కానీ అప్పుడు నాలో ఒక భయం వచ్చింది. ఐ గాట్ ఎ ఫియర్. యు నో, ఇఫ్ యూ ప్రే ఫర్ ఎ డోర్ అండ్ ఇఫ్ గాడ్ ఓపెన్స్ ఎ డోర్, ఐల్ టెల్ యూ వాట్ విల్ హ్యాపన్. ఓకే, ద డోర్ విచ్ ఐ ఓపెన్ నోబడీ కెన్ షట్. యూ విల్ గెట్ two scriptures on that. Show me first Revelation. ఓకే, ప్రకటన 3:7-8, Revelation 3:7 and 8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. Okay, student, what is God telling? And to the angel of the church in Philadelphia write, these things saith he that is holy, he that is true, he that hath the key of David, he that openeth, no man shutteth, and what he shutteth, no man openeth. అంటే ఒకసారి పౌలు ప్రార్థించిన తర్వాత, when Paul prayed, God opened a door and people tried to shut it and nobody could shut it until Paul says, I'm going. ఒకసారి దేవుని ద్వారా ఏదైనా ద్వారం ఓపెన్ చేయబడ్డదా, ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. You cannot. See that? You know, అందుకే when you pray, anything in the kingdom is very, very, very powerful. If you receive anything from the kingdom, it is forever. Anything we receive from the kingdom by prayer, it is permanent. Okay, so I want you to pray for an open door. Ade parlokam nunchi you ask the Lord, Lord, open a door, nobody can shut it. Open a marriage, nobody can shut it. That marriage will be beautiful. Open a job, it will continue. I'm telling you, know, prayer is very powerful. Prayer is very, very powerful. Chudandi ikkada Yeshaya 22:22. Let's see it. Isaiah 22 and 22. And the key of the house of David will I lay on his shoulders. He shall open and none shall shut. He shall shut and none shall open. Bible lo 2 సార్లు ఉందంటే that is powerful scripture. So anything you receive by prayer, అందుకే the devil doesn't want you to pray. సైతానుడికి నువ్వు ప్రార్థన చేయడం అంటే ఇష్టం ఉండదు. నువ్వు ప్రార్థన చేసి ఏదన్నా పొందుకున్నావంటే వాడికి అధికారం ఉండదు. He will be crippled in that area. He hates prayer. He doesn't want you to pray. Because if you pray, ఇప్పుడు somebody want to stop your marriage. ఎవరో నీ పెళ్ళిని ఆపాలనుకుంటున్నారు, కానీ నువ్వు ప్రార్థిస్తే దూత వచ్చి చెప్పింది, నేను నీకు పెళ్లి చేస్తానని దేవుడు అని మాట చెప్పింది, పీరియడ్, నీ పెళ్లి జరిగి తీరుతుంది. సో when you receive an answer from prayer, it is impossible to be stopped. You're getting it. You see that prayer is, receiving by prayer is very dangerous to the dark kingdom. They cannot stop it. మనుషులకు కూడా తెలీదు, ఎవరికీ తెలీదు. ఈ రోజు నుంచి ప్రార్థన ద్వారా అనేకులు మీ అనేకమైనటువంటి ద్వారములు దేవుడు మరి తెరువును గాక. From today, I bless you that your prayers will open many doors for you from heaven and nobody can stop it. Period.
Whatever they do, it is unstoppable. So, a prayer will bring an open door, which the devil cannot shut. అందుకే ఎడతెగక ప్రార్థించాలి. డోర్ ఓపెన్ అయిన తర్వాత నీ ప్రేయర్ని ఇంకో టాపిక్ మీద పెట్టు. ఎందుకు? ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎవరు ముయ్యలేరు. డోర్ ఓపెన్ అయ్యే వరకే నువ్వు చేయాలి ప్రేయర్. ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ ఆల్సో టీచింగ్ యూ హౌ లాంగ్ యూ షుడ్ ప్రే, వెన్ టు ప్రే. అందుకే వెన్ యూ నో ద వర్డ్, వాక్యం తెలిసిందన్నారు. కొంతమంది డోర్ ఓపెన్ అయ్యి ప్రేయర్ చేస్తారు. ఓపెన్ చేయను ఆయన, ఓపెన్ చేయను ఆయన. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా శిష్యుల మీద మొదట పరిశుద్ధాత్మ పొందుకోండి అని ఊదారు. పరిశుద్ధాత్మ వచ్చింది. మళ్ళా సెకండ్ టైం వాళ్ళు ప్రార్థిస్తున్నాడు, రెండోసారి వచ్చింది, మూడోసారి మళ్ళీ. అంటే ఇదేంటిది? ఇది లెవెల్స్ ఆఫ్ ఇంపార్టేషన్. యేసుప్రభు వారు పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా. అవును, ఎంతమంది తెలుసు? దయాప్రాప్తురాలా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. యేసుప్రభు వారు పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా. తర్వాత ఆయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. మళ్ళా రావాలా? వాట్ ఇస్ ఇట్? దాని అర్థం ఏంటి? ఇది అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పుట్టడానికి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన సేవా పరిచర్యను కొనసాగించడానికి. So there are different levels. So it will come out in a different ways. Okay. So any doors you can ask God to open and it will be open. All right. Let's go to Habakkuk. Habakkuk chapter 3 verse 2. చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా. ఓకే. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇయర్ మనం సాధారణంగా ఏమంటాం? నీ కార్యము చేయనా, ఈ కొత్త సంవత్సరములో చెయ్యి. యూనో, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకును. లార్డ్, I have heard thy speech and was afraid. Oh Lord, revive the work in the midst of the years. In the midst of the years, make known. మాతో మాట్లాడు, ఉద్యమం చెయ్యి. Revive us, bring revival. In wrath, ఈ యొక్క ఉగ్రతలో నీ కృప మాకు జ్ఞాపకం చెయ్యి. Remember your mercy. Okay, now దానికి ఎలా వస్తుంది ఉద్యమం అనేది చూసాం. Let us see. Verse 6 ఇంగ్లీష్లో ఉంది. He stood and measured the earth and drove us under the nations. And the everlasting mountains were scattered. Perpetual hills did bow. His ways are everlasting. ఎలాగొస్తుంది ఉద్యమం? ఓకే, చాలా కాలం నుంచి ఉండే కొండలు పోతాయంట. ఓకే, ఇంకా చాలా కాలం నుంచి ఉండే కొండలు వంగుతాయంట. ఓకే, దిస్ ఈస్ హౌ గాడ్ ఇస్ గోయింగ్. ద పర్పెచువల్ హిల్స్ డిడ్ బో అండ్ ఎవర్లాస్టింగ్ మౌంటైన్స్ వెర్ స్కాటర్డ్. ఎప్పటి నుంచో ఉండే కొండలు తొలగిపోయి నీకు ద్వారాలు దేవుడు తెరుస్తాడు. దట్స్ ద రివైవల్. వర్స్ 13. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరు. నీ జనులను రక్షించుటకు, ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ సౌల్స్. లెట్స్ గో టు 17. అదే అధ్యాయం 17 చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. అంటే ఏమంటున్నాడు? ప్రస్తుతము నేను నా ఫలాలు చూడలే, నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏమీ జరగట్లేదు. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ ప్రేయింగ్, ఫాస్టింగ్, బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లార్డ్. అయినా నేను యెహోవాను ఆనందించేదనంట. నా రక్షణకర్త అయిన దేవుడిని సంతోషి. వాట్ ఈస్ దిస్? ఏంటిది? వాట్ ఈస్ దిస్ ప్రేయర్? దిస్ ప్రేయర్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. దిస్ ప్రేయర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దిస్ ప్రేయర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏంటి? నా దేవుడు ఆలస్యం చేస్తున్నా తప్పకుండా దానికి బహుమానం ఇస్తాడు. వాట్ ఎవర్, ఐ విల్ నాట్ సీ దిస్, బట్ ఐ విల్ కంటిన్యూ టు ఫాలో మై గాడ్. ఐ విల్ కంటిన్యూ. చాలా మంది అంటారు, దేవుడే ఉంటే అది ఎందుకు జరిగింది, దేవుడే ఉంటే ఇది ఎందుకు జరిగింది. అదంతా పిల్లవాని ప్రార్థన. కానీ ఇతను అంటున్నాడు, నేను యెహోవాను ఆనందించేదను, నా రక్షణకర్త దేవుని స్తుతించేదను. 19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజే. ప్రస్తుతానికి ఏమీ జరగటం లేదు, అయినా నేను ప్రార్థన ఆపను. ఎందుకంటే ఆయన తప్పకుండా నాకు బలాన్ని ఇస్తాడు, లేడికాడి వల్లే చేస్తాడు, నన్ను పైన ఉంచుతాడు. వన్ డే ఐ విల్ బి లిఫ్టెడ్ అప్ అండ్ గో టు ద టాప్. హీ నోస్ దట్ ఈవెన్ దో ఐ డోంట్ సీ ఎనీథింగ్, ఐ విల్ షూర్లీ గో టు ద టాప్. అంటే నీ ఆలస్యములో అందరూ ఎలా ఉంటుందంటే, ఆలస్యంలో వారు నడుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, 6 నెలల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి. నువ్వు విమానంలో 3 గంటల్లో వెళ్ళిపోతావు అక్కడికి. సో గాడ్ విల్ టేక్ యూ
to the top and bless you. దీని మీద విశ్వాసముతో నమ్మకంతో అంటున్నాడు. నాకు తెలుసు ఎన్ని జరగట్లేదు అయినా నాకు తెలుసు. సో నెవర్ స్టాప్ fellowship with God. Never ever stop fellowshipping with God. Partnering with God. Blessavu, Yemavu, I know this God, I will partner all my life. Somebody is deciding to partner with this God and to continue the relationship. Sahvasamu. I will sing, I will praise, I will listen. ఇలాంటి వారికే ఉద్యమం మొదలవుతుంది. After a dry season, after a long dry season, your breakthrough will come in the middle of the year. You can start your breakthrough in the middle of the year. What will happen in the middle of the year? చూద్దాం, what will happen? Joel 2:23, యావేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అక్కడ ఎవరి మీద కుమ్మరిస్తాడంట? సర్వజనుల మీద. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచములు చెప్పుదు. And it shall come to pass, I will pour out my spirit upon all flesh. మీ ఇంట్లో పడుకున్న పసిపాప కూడా గంతులేస్తారు. ఆల్ ఫ్లెష్, తల్లి తండ్రి వృద్ధులు యవ్వనులు మధ్య వయస్కులు ప్రతి శరీరము మనిషి అనే శరీరం మీద దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడు. యు సీ దట్ పీపుల్ will receive the spirit of God. No age limit in the last days. Will pour out his spirit on all flesh. అందరూ ఒకేసారి ఒకే రీతిగా అభిషేకింపబడి అందరికీ అదే రీతిగా ఒకే సామర్థ్యం కలిగి ఉంటారు. దట్స్ ద స్పిరిట్. ఎందుకు? నో మోర్ డిలే, యాక్సలరేషన్, నో మోర్ వెయిటింగ్. ఈ రివైవల్లో నో మోర్ వెయిటింగ్, గెట్ రెడీ. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరి మీద ఆత్మదేవుడు కుమ్మరించబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు pour out the spirit. This is the revival. You cannot say I will wait. No waiting. Take my spirit and prophesy, heal, preach, teach. You will be settled. The spirit will come on you. ఎంతమంది ఇటువంటి ఉద్యమము నా కుటుంబంలో నాలో రావాలనుకుంటున్నారు? There is a spirit waiting. You need to understand the revival. Understanding the revival. అందుకే I said, get ready. No postponement, no waiting. అవి తీసుకుంటూ కూడా you can then participate in every area of your life. అపోస్తుల కార్యములు 10:24. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవుడు చెప్తున్నాడు, పేతురుని తీసుకురా, నువ్వు కనిపెట్టుకొని ఉండాలా. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిట్ ఫర్ దామ్. ఏమైంది చూద్దాం. వాళ్ళు అలాగ కనిపెట్టుకొని ఉంటున్నారు. ఓకే, 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అందరి మీదకే. పేతురు ఆ మాటలు ఇంకా చెప్తున్నాడంటే ముగించలేదు. ఇంకా ఫస్ట్ మెసేజ్ అవ్వలేదు. ఫస్ట్ మెసేజ్ అవ్వక ముందే ఆ జనులు అందరూ, కొన్ని వాళ్ళ బంధువులు, ఇంటోళ్ళు, పనివాళ్ళు మొత్తం అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడిపోయిందంట. అంటే వాళ్ళందరూ అన్ని రకాల వరాలు ఉపయోగించడానికి, దేవుని యొక్క పరిచయం చేయడానికి, ఆశీర్వదింపబడడానికి వారు సిద్ధమైపోయారు. సో గెట్ రెడీ సెయింట్స్. అంత్య దినాల్లో దేవుడు ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. God's ready to pour out his and revive you and use you in a mighty way. Okay. సామెతలు 1:23. Proverbs 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. So what will happen when the spirit comes on you? దేవుని ఆత్మ మీ మీద కుమ్మరింపబడిన తర్వాత ఏమవుతుంది? What will happen to you when the spirit comes on you? Okay? You will receive the revelation, the mysteries of the kingdom. దేవుని రాజ్యము యొక్క మర్మాలు, ఆయన వర్తమానాలు మీరు తెలుసుకుంటారంట. So that will enlighten, open your eyes for glorious. He will make known his words. He will reveal his mysteries, his dark things. అయితే ఏమంటున్నాడు దానికి ముందు? నా గద్దింపు విని తిరుగుడి. చూడండి, you are all ready to receive. ప్రభు నువ్వు గద్దిస్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. How many of you are ready to shift your season? నా గద్దింపు విని తిరుగుడి. ఎనీ టైమ్ యూ వాంట్ టు బ్రేక్ ఎ పాలసీ ఆర్ ఎ రొటీన్, యూ నీడ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. నీవు దేవుడి నుంచి ఆత్మ కుమ్మరింపబడి దేవుడి నుంచి ఏమైనా పొందుకుంటే నీవు గొప్ప కార్యాలు చేయొచ్చు. ఉదాహరణకి నీటిని యేసు ప్రభు వారు ఎలా మార్చారు? ద్రాక్షారసముగా మార్చారు. హీ టర్న్ వాటర్ ఇంటూ వైన్. ద్రాక్షారసము కావాలంటే ఏం చేయాలా? ద్రాక్ష తోటలోకి వెళ్ళి అక్కడ విత్తనాలు విత్తాలి. విత్తిన తర్వాత నీళ్లు పోయాలి. ఆ వాతావరణం తగినట్టు ఆ చెట్టు పెద్ద అవుతుంది. 2 సంవత్సరాలు పట్టొచ్చు. తర్వాత కాపు కాస్తుంది. అవన్నీ తీయాలి. అవన్నీ తీసి కోసి అదొక 6 నెలలు తర్వాత అవి కోసి చేసి ద్రాక్షారసము చేసి వాటిని తిత్తుల్లో పోసి స్టోరేజ్లో పెట్టాలి. ఎంతసేపు స్టోరేజ్ పెడితే అంత బాగుంటుంది.
ఓకే, సో దాన్ని అన్నిటికంటే మంచి ద్రాక్షారసము ఎక్కువ ఖర్చు. ద్రాక్షారసము ఆయన 1 నిమిషంలో చేశాడు. ఎంతకాలంలో? ఉజ్జీవము నీ జీవితాన్ని అలాగే మారుస్తుంది. రివైవల్ కెన్ బ్రింగ్ చేంజ్. అందుకే నువ్వు అనుకోవచ్చు ఏంటి ఉద్యమం అని. వెన్ యూ రిసీవ్ సంథింగ్ యూ విల్ గో. 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు, నాకు అవసరం లేదు, నేను పాస్ అవుతా. ఇక్కడ అందరూ మూసేశారు, నాది ముయ్యరు, ఎందుకంటే నేను ప్రార్థన ద్వారా పొందుకున్నాను. దావీదు తాళపు చెవి. ఇంపాసిబుల్. రెవల్యూషన్ విల్ కీప్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది? 100 మంది మోసం చేసిన దేవుడు చెప్పాడు అనుకో. పేతురు రాత్రంతా వేసాడు, వేస్తా ఉన్నాడు, స్పెషలిస్ట్. రాత్రంతా వేసాడు, పొద్దున్న వేసే వచ్చాడు. వలయాను రాత్రంతా వేసాను, రాలేదు, 1000 అన్నాడు. రెవల్యూషన్. అందరూ రెవల్యూషన్ అనండి. రెవల్యూషన్. అందరూ చెప్పండి ఆత్మ కుమ్మరింపగా, ఆత్మ బయలుపరచు మాట అనండి. ద హోలీ స్పిరిట్ రివీల్స్ యూ థింగ్స్. ఆ మాట చప్పున వేశాడు, వల పిగిలిపోతుంది, ఓడ ములిగిపోతుంది. ఎప్పుడైతే ఈ ఉద్యమంలో నువ్వు ఒక మాట ఆత్మ పొందుకుంటావో, రివైవల్. అండ్ దెన్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి నీ స్పీడ్ పెంచడానికి, ఒక్కొక్కసారి నీకు కొత్త వరాలు ఇవ్వడానికి, నీకు కొత్త తలం, నీ వ్యాపారం ఎలా పెంచుకోవాలా, నీ ఉద్యోగంలో ఎలా ఎదగాల, నీ కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోవాలా, మీ పడిపోయిన అబ్బాయిని ఎలా బాగు చేయాలా, ఆ డివోర్స్ ని ఎలా బాగు చేసుకోవాలా. ఈ వాక్యం వింటున్న కొంతమంది గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్, అనాయింటింగ్. ఓకే, యు ఆర్ రెడీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. ఎంతమందికి అర్థమైంది ఉద్యమం అంటే? వాట్ ఇస్ ఎ రివైవల్? ఎ రివైవల్. ఓకే, మళ్ళా స్పిరిట్ విల్ స్టర్ అప్. మళ్ళా ఆత్మ మరి ప్రజ్వలింప చేయడం. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దాన్ని స్టిరింగ్ అప్. అదే ఇప్పుడు కొత్త నిబంధనలో నింపబడ్డం అంటే దాన్ని స్టిర్ చేయడం. ఒక్కొక్కసారి 2సారి కూడా రావచ్చు, విత్ అ డిఫరెంట్ మెజర్. నీ అభిషేకాన్ని పెంచడానికి, నీ సామర్థ్యాన్ని పెంచడానికి, అద్భుతము చేయడానికి, టు మేక్ యూ 10-fold 20-fold. మహిమ నుంచి అధిక మహిమ. అలాగే నీలో పరిశుద్ధాత్మ లేనిది వచ్చిందా? ఉంది. మేబీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. రివైవల్, సంవత్సరం మధ్యకాల ఉజ్జీవం. ఓకే, రివైవల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఇయర్. డోర్, ఎ డోర్, ఒక ద్వారము తెరవబడినట్లు. ఎ డోర్, ఒక ద్వారం. ఎన్నడూ మూయబడని ఒక ద్వారం తెరవాల. రెవల్యూషన్ ఫ్రమ్ ద స్పిరిట్, ఆత్మ నుంచి ప్రత్యక్షత. మీరందరూ దేవునితో సహవాసం ఏర్పరచుకుంటారు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ క్లోజ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రివైవలిస్ట్. ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో, దేవుని చిత్తం ఏంటి అని, మీరు టక్మంచి ఓపెన్ చేసి చెప్తారు, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరైనా ప్రాబ్లం అడిగారు అనుకో, టక్మని చెప్తారు, ప్రార్థిద్దాం అనరు. ఇమ్మీడియట్ సొల్యూషన్. ప్రాబ్లం, సొల్యూషన్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. How many of you want to bless the people like that? యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు ఎన్నంట, ఆ రాసిన పుస్తకాలు భూలోకము సరిపోవంట. అవునా? ఎంతమంది తెలుసా వచనము? మీరు అనుకోవచ్చు ఇదంతా సాధ్యమా అని. అందుకే దేవుడు ఆత్మను కుమ్మరింపంటే తెలుసా, తెచ్చి ఆత్మ కుమ్మరించాలి మీ ముందు పెడతాడు. ఇది రివైవల్ అంటే. ఓకే, ఐ డోంట్ నో హూ ఐ యామ్, వాట్ ఐ యామ్. ఎ పర్సన్ హూ ఇస్ జస్ట్ ఎ నార్మల్ మ్యాన్, బ్రింగ్ హిమ్ and pour out his anointing and do. The same thing will happen to you in Jesus' mighty name. Your business will increase. Jobs will come. You will receive a revelation and God will lift you up. Okay, let's pray. Lord Jesus, Nazarene Yesaya, Lord, we pray now. మీరు అనేకులు విడిపించమని ప్రార్థిస్తున్నాను. Lord, set them free, heal them, deliver them. అయ్యా, వారి కుటుంబాన్ని, వారి బంధువుల్ని కూడా కాపాడండి. Show mercy and bless us and heal us in Jesus' mighty name. యెహోవా రాఫా, మీ ఉద్యమం ఇచ్చినప్పుడు ఏది కొరత ఉందో ఆ కొరతను ఆత్మ నింపుతుంది. వాట్ ఈస్ లాకింగ్ విల్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్. ఇప్పుడే వారి యొక్క ప్రాంతముల్లో ఎక్కడెక్కడ నొప్పి ఉందో, తలనొప్పి, సైనస్, మైగ్రైన్, చెవి నొప్పి, నోటి నొప్పి, పంటి నొప్పి, అలర్జీలు, థైరాయిడ్, షుగర్, బీపీ, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. యెహోవా రాఫా. గడ్డలు, కణిదలు, రక్తస్రావము, కనని గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. లెట్ దెమ్ బి బ్లెస్డ్. అయ్యా, గడ్డుతనం అనేది ప్రతి స్త్రీ పురుషుల్లో తీసేయండి. నువ్వు మహాకనికరం గలవాడు అయ్యా. ప్లీడ్ యువర్ మెర్సీ. ఇంకా ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో బాధపడుతున్నారు, లార్డ్ హీల్ దెమ్ నౌ, డెలివర్ దెమ్ నౌ. యెహోవా రాఫా, పరిపూర్ణ స్వస్థత వారికి ఇచ్చాను. యెహోవా రాఫా, వాటన్నిటినీ పరిపూర్ణముగా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.